హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో వచ్చిన శాంపిల్కి జొన్నపాటకి వచ్చినటువంటి శాంపిల్స్ చూసుకున్నట్లయితే చాలా వరకు తక్కువగా వచ్చాయని చెప్పుకోవచ్చు. నిన్న అంటే కొంచెం ఓపెనింగ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ శాతం రావడం జరిగింది. మరి ఈరోజు నిన్నటితో పోల్చుకున్నట్లయితే చాలా వరకు తక్కువగా వచ్చాయి. చిన్న శాంపిల్స్ చూద్దాం. కొన్ని మిర్చిలు అయితే ఇప్పుడు రెడ్ కలర్లో ఉన్నాయి, అంటే మిక్సింగ్ కూడా వస్తున్నాయి అన్నమాట. మిక్సింగ్ వస్తుంటాయి, తర్వాత తాల్ మిర్చిలు ఉంటాయి, తర్వాత బెస్ట్ డీలక్స్ అన్ని చాలా ఉంటాయి, సూపర్ డీలక్స్ అన్ని కొన్ని ఉంటాయి. వచ్చినటువంటి శాంపిల్స్లో ఏదైతే బెస్ట్ క్వాలిటీ ఉందో అనేది ఆ శాంపిల్ చూసేసి మనకు జెండాపాట అనేది ఏర్పాటు చేస్తారు. మరి నిన్న చూసుకున్నట్లయితే 21,900 రూపాయల వరకు నిన్నైతే రావటం జరిగింది జెండాపాట. మరి ఈరోజు ఎలా ఉంటుందో అనేది మనం వేచి చూడాలి. మరి నిన్నటి రేటు క్రాస్ చేస్తుందా, లేకుంటే రేట్ వరకు అన్నా వస్తుందా రాదా, మరి ఇంతకంటే ఇంకా తగ్గే అవకాశం ఉందా అనేది మనం కొద్దిసేపు మనం వేచి చూడాల్సిందే. అయితే మరి ఈరోజు ఎంతవరకు వస్తుందో చూద్దాం. మరి నిన్నటి రేట్ వస్తుందా రాదా అనేది. అయితే ఏదైనా కూడా క్వాలిటీని బట్టి అనేది రేట్ ముందుకు సాగుతుంది. నిన్న ఉన్నటువంటి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ కాబట్టి మంచి రేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఆ రేటు జెండాపాటలో పాడినటువంటి రేట్ ఏదైతే ఉందో అది పక్కన పెడితే దానికంటే బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే దానికంటే ఇంకా మించి అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయన్నమాట. అదేవిధంగా దానికి సేమ్ క్వాలిటీ కానివ్వండి, దానికంటే లోయెస్ట్ క్వాలిటీ అనేది ఏదైనా ఉన్నట్లయితే దానికి సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి. ఇంకా తాల్ మిర్చి ఉన్నా కూడా దానికి కూడా సపరేట్గా అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు చూస్తున్నాం, మనం ఇది చూస్తున్నట్లయితే కొంచెం బాగా రెడ్ కలర్లో ఉంది. దీనికి ఒక రేట్ ప్రకారం రేట్ అనేది అంటే ఒక్కొక్క మిర్చికి ఒక్కొక్క రేట్ అనేది మనకు నడుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది అయితే చాలా చిన్నగా ఉంది శాంపిల్. రెడ్ కలర్ అయితే రెడ్ కలర్ ఉంది. పీస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా దానికి ఎంత రేట్ అనేది దాన్ని పట్టి, అంటే దాని యొక్క ఆరుదల శాతం ఎంత ఉంది, తేమ శాతం ఎంత ఉంది, తర్వాత ఆ మిర్చి ఒక క్వాలిటీ అండ్ ఎలా ఉంది, తర్వాత దాని హైట్ దాన్ని బట్టి, దాని సైజుని బట్టి ఒక మొత్తం ఒక ఎస్టిమేట్ అనేది వేసి ఒక రేట్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఆ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి. ఇరుపక్షాలకు కూడా ఒప్పందంతోనే కొనుగోలు అమ్మకాలు అనేది నడుస్తాయి తప్ప డిమాండింగ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్లో అది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు రైతులకైతే. అది జెండాపాట అయినా సరే రైతుకి నచ్చని రేటు వచ్చి జెండాపాట వచ్చినప్పుడు రైతు ఒప్పుకోకపోతే వెంటనే జెండాపాట అనేది ఆఫ్ చేస్తారనమాట. మళ్ళీ ఫ్రెష్గా మరి వేరే శాంపిల్ చూసుకొని అప్పటికప్పుడు మళ్ళీ జెండాపాట అనేది స్టార్ట్ చేస్తారు. సో అంత ఒబీడియంట్గా అంత చాలా అలా ఉంది కాబట్టి మన ఖమ్మం మిర్చి మార్కెట్ చాలా వరకు ముందుకు సాగుతుంది. అందుకనే మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఎక్కువ శాతం మన ఖమ్మంలో ఉన్నటువంటి గ్రామాల నుండే కాకుండా పక్క డిస్టిక్ నుండి కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఎక్కువ శాతం వస్తుంటారు. ఖమ్మం మిర్చి మార్కెట్కి మన మిర్చి తీసుకొని వచ్చేస్తారు రైతులు. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి జెండాపాట కానివ్వండి, ఇక్కడ జరిగేటువంటి అమ్మకాలు కొనుగోలు కానివ్వండి, ఏదైనా ఫేస్ టు ఫేస్, అంటే ₹1 అటు ఇటు అయినా కూడా పక్కాగా అమౌంట్ రావటం, తర్వాత మంచి రేట్ రావటం, పక్కన రాష్ట్రాల కన్నా కూడా మంచి రేట్ రావటం, పక్క జిల్లాలో ఉన్నటువంటి మిర్చి మార్కెట్ల కన్నా కూడా ఇక్కడ మంచి రేట్ రావడం అనేది ఉంది. కాబట్టి ఖమ్మం మిర్చి మార్కెట్ ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటుంది. ఇంకా జెండాపాట అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.